ఉన్నప్పుడు విష్ణునామ సంకీర్తనలు విన్న ఫలితంగా ప్రహ్లాదుడు చిన్నతనం నుండి విష్ణుమూర్తి పట్ల భక్తితో ఉంటాడు. తన శత్రువు అయిన శ్రీహరి పేరును తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం స్మరిస్తూ ఉండడంతో అది చూసి తట్టుకోలేకపోయిన హిరణ్యకశిపుడు విష్ణువు మనకు శత్రువని, అతడి నామాన్ని జపించవద్దని ప్రహ్లాదుడికి ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. హిరణ్యకశిపుడు ఎంతగా చెప్పి చూసినా సరే వినకుండా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండడంతో కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు తన శత్రువైన శ్రీహరే ఇలా మాయరూపంలో తన కుమారుడిగా జన్మించి ఉంటాడని భావించి వారే ప్రహ్లాదుడిని కాపాడుతున్నారా అని అనుమానపడతాడు. దాంతో ఇక వారిని నమ్మలేమని భావించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపమని తన సొంత చెల్లెలు అయిన హోళికకు చెబుతాడు. హోళికకు ఒక వరం ఉంటుంది. ఆమె దగ్గర ఉన్న మాయాశాలువాని కప్పుకుని మంటల్లో దూకినా సరే అగ్ని ఆమెను ఏమీ చెయ్యలేదు. దాంతో హిరణ్యకశిపుడు ఆజ్ఞ ప్రకారం హోళిక ఆ మాయాశాలువా కప్పుకుని ప్రహ్లాదుడిని ఒడిలో ఉంచుకుని హిరణ్యకశిపుడు ఎదురుగానే మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయ వల్ల ఆ మాయాశాలువా ఎగిరిపోవడంతో హోళిక ఆ మంటల్లో పడి దహనమవుతుంది. కాని విష్ణుమూర్తి మహిమ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. అప్పటినుండి అధర్మం అహంకారం పైన ధర్మం గెలిచినందుకు అందరూ హోళీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అలానే హోళీని కామదహనం అని కూడా పిలుస్తారు.